చూస్తున్నాడు. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎవరు ఎలాగా వారి యొక్క పని నిర్వర్తిస్తున్నారు, ఎంత నమ్మకంగా ఉంటున్నారు, ఎంత దైవభక్తిగా ఉంటున్నారు, ఎలా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళ హృదయాన్ని చూసే దేవుడు. అలా హృదయాన్ని చూసే దేవుడు క్షమిస్తాడు కూడా. క్షమించండి, మీరు క్షమించబడుదురు అన్నాడు. అలా మనం క్షమించబడినప్పుడు కృతజ్ఞతలై ఉండాలి. దాహము చాలా విశేషమైంది. ఈ దాహానికి దేవుడు అభిషేకమని అద్భుతము కనపరిచాడు. అభిషేకంలో మనం ఉన్నాం. అద్భుతంగా ముందుకు ప్రయాణం సాగాలని దేవుడు ఆశిస్తున్నాడు. నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పి నీటి వాగుల కొరకు ఎంతో ఆశతో అన్ని రుచిమైన ఆహారం తింటుంది, ప్రతి గడ్డి మేస్తుంది జింక. దానికి నీటి దగ్గరికి వచ్చేవాడికి ప్రాణ అపాయము, సంకటం. దాని ప్రాణాన్ని బతికించుకోవడానికి ఎన్ని విధాలుగా రన్నింగ్ చేస్తుందో, బ్రతకాలని ఆశపడుతుందో. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టు ప్రాణం పోయినా పర్వాలేదు, నా దేవుని పని చేస్తానన్న ఒక ఆశ మనలోకి రావాలి. దాహానికి ఉన్న అక్కడే ఉన్నది. అక్కడ ముసళ్ళు ఉంటాయి, అక్కడే పులిలు, చిరుతలు, అనేక రకమైన ప్రాణాలు తీయడానికి పొంచి ఉంటుంది. ఆ దుప్పి నీటి వాగుల కొరకు తృప్తిపరచబడినట్లు ఆ నీళ్ళు తాగ్గానే ఎంత తృప్తి. అలాగే సువార్త సేవ, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలంటే హృదయంలో ఏముండాలి? ప్రార్థన అంశం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, ఆ దాహం ఉండాలి, ఆ దప్పిక ఉండాలి, ఆ యొక్క వే ఉండాలి. ఆ వే అంటే దాహము. ఆ దాహములోనే దేవుని దయ, కనికరము, కృప అన్నీ కూడా ఉన్నాయి. జింకకి అంత పరుగు ఎలా నేర్పించాడు అంటే, దాని యొక్క రేస్లో అది తన ప్రాణాన్ని కాపాడుకునే ఒక వినయం పెట్టాడు, విధేయత పెట్టాడు.